హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, ముఖ్యమంత్రి అరెస్టు, తీవ్ర ఆందోళనలో పార్టీ నేతలు. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోకి అయితే దయచేసి లైక్ చేయండి. ఇక దేశంలో పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ ముగుస్తూ ఉండడంతో నేషనల్ మీడియా ఛానల్స్, ప్రైవేట్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించాయండి. సో ఓటర్ల నాడి పసిగట్టి దేశంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందనే విషయాన్ని అంచనా వేశాయి. ఈ క్రమంలోనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమినే మరోసారి విజయ ఢంకా మోగిస్తున్నైతే తేల్చాయి. సో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి ఎర్రకోటపై కాషాయం జెండాను రెపరెపలాడిస్తోందని అయితే స్పష్టం చేశాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి ఈసారి కూడా నిరాశే తప్పదని, కూటమి 200 సీట్ల లోపే చాప చుట్టేసే మ్యూజిక్ ఫింగర్ 272 సీట్లకు చాలా దూరంలో ఉంటుందని అయితే మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అయితే అంచనా వేశాయి. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో తిరిగి జైల్లో సరెండర్ అయ్యేందుకు కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలను అంచనా వేస్తూ వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫేక్ అని సంచలన వ్యాఖ్యలైతే కేజ్రీవాల్ చేయడం జరిగింది. 25 పార్లమెంటు స్థానాలు ఉన్న రాజస్థాన్లో బీజేపీ 33 స్థానాలు గెలుస్తోందని ఓ సర్వే సంస్థ చెప్తుందని, అసలు ఇది ఎలా సాధ్యమని ఎద్దేవా చేశారు. సో ఎగ్జిట్ పోల్స్ ఫేక్ అనడానికి ఈ ఘటనే బెస్ట్ ఎగ్జాంపుల్ అని అయితే చమత్కరించారు. ఫలితాలు విడుదలకు 3 రోజుల ముందే తప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాల్సిన అవసరం ఏంటనే అవగాహన వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలకు పూర్తి భిన్నంగా కౌంటింగ్ అనేది రిజల్ట్స్ రోజున వస్తాయని కేజ్రీవాల్ ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈవీఎంలను మార్చడానికి ట్రై చేస్తున్నారని, జైలుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ మరో బిగ్ బాంబు పేల్చారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడానికి బెయిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడంతో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 22 రోజుల పాటుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిలుపై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ప్రచారంలో తనదైన శైలిలో దూసుకొని పోయారు. అధికార ఎన్డీఏ కూటమిని కొత్త అంశాలతో టార్గెట్ చేసి ఈ విధంగా ఇరుకునబెట్టారు. సో లోక్సభ ఎన్నికల క్యాంపెయినింగ్లో స్టారింగ్ నుంచి వన్ సైడ్గా దూసుకుపోయిన బీజేపీకి కేజ్రీవాల్ వచ్చి బ్రేకులు వేశారని చెప్పొచ్చు. సో కేజ్రీవాల్ ఎంట్రీతో ఇండియా కూటమి ప్రచారంలో మరింత జోస్ అయితే వచ్చిందని చెప్తూ ఉన్నారు.